వైఫై 6, వైఫై 7 అసలు ఏంటి వైఫై 6, వైఫై 7 తెలుసుకుందాం ఈ వీడియోలో. మన ఇంట్లో వాడే ఇంటర్నెట్ అనేది ఒక మేజర్ రోల్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. మన ఇంట్లో వాడే ఇంటర్నెట్ కోసం ఇప్పుడు అందరూ వైఫై 6, వైఫై 7 పెట్టించుకుంటున్నారు. దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఫాస్ట్ ఇంటర్నెట్, లెస్ ల్యాగ్, బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మనం ఎన్నెన్నో డ్రైవ్స్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంటాం, లైక్ ఫోన్స్, టీవీస్, స్మార్ట్ గ్యాడ్జెట్స్. ఇవన్నిటికి మన ఇంటర్నెట్ అనేది స్పీడ్ గా ల్యాగ్ లేకుండా రావాలంటే ఈ ఇంటర్నెట్ కి అప్గ్రేడ్ అవడం చాలా ముఖ్యం. ఈ వైఫై 6 దేన్ని ఇంట్రడ్యూస్ చేస్తుందంటే OFDMA అండ్ MUMIMO. ఏంటి ఈ MIMO, OFD ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. మీకు ఎవరికైనా అది అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను లాంగ్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి దీనికి సింపుల్ గా మీకు క్లారిటీ ఇస్తాను. OFDMU అండ్ MUMIMO ఈ రెండు ఏం చేస్తాయి అంటే ఇంటర్నెట్ ని స్ప్లిట్ చేస్తాయి. స్ప్లిట్ చేసి మన డ్రైవ్స్ కి ఈక్వల్ స్పీడ్ ని అందిస్తాయి అన్నమాట. వైఫై 7 దేనికి ఆఫర్ చేస్తుందంటే 4x స్పీడ్ తో ఇంటర్నెట్ పనిచేస్తుంది. లో లేటెన్సీ గానీ, గేమింగ్ ఆడే వాళ్ళకి గానీ, అల్ట్రా స్మూత్ 8K స్ట్రీమింగ్ గానీ ఈ వైఫై 7 అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తరచుగా ఇంట్లో ఏమైనా పెద్ద పెద్ద సినిమాలు చూసినప్పుడు ఇంటర్నెట్ స్ట్రక్ అవ్వడం లేదా బఫరింగ్ అవ్వడం, ఇవన్నీ మనం ఎప్పుడూ ప్రాబ్లమ్స్ పడుతూనే ఉంటాం. ఈ వైఫై 7 ద్వారా 8K క్వాలిటీనే మనం ఈజీగా స్ట్రీమ్ చేసుకుని మనం వాచ్ చేయొచ్చు. ఒకప్పుడు వైఫై స్పీడ్ అనేది చాలా తక్కువ నుండి ఇప్పుడు 4x ఫాస్ట్ వరకు వచ్చింది. ఇది హ్యూజ్ డిఫరెన్స్ అన్నమాట. ఇది మీకు దీని గురించి ఇంకా క్లారిటీ కావాలంటే ఓ లాంగ్ వీడియో తెస్తాను. మీ ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది లాంగ్ వీడియో చేయడానికి. ఇంకా మీరు వైఫై 5 లో స్టక్ అయి ఉన్నారా, అది కూడా కామెంట్ చేసి చెప్పండి.